రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో ఉన్న రైతు గాదే నర్సిరెడ్డి గారు. వారి యొక్క అనుభవాలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఈ మామిడి తోట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సార్? మేము సుమారు 45 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. మా బాబాయ్ గారు వేశారు. నేను 30 సంవత్సరాల నుంచి దీని సేద్యంలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా తోటని జూన్ జూలైలో దున్నటం, మందులు జూలై ఆగస్టులో సూపర్ ఫాస్ఫేటును, పొటాసు, డిఏపి అవి 2 దపాలుగా ఒక్కొక్క చెట్టుకి 10 కేజీల లెక్కన వేస్తాము. అలా ఈ 40 సంవత్సరాల నుంచి సేద్యంలో ఉన్నాం. కాయలు కూడా ఏదో లేత కాయలను కోసి మక్కేసి ఏదో పొడి కలిపి కాదు, చెట్టు మీదనే మాక్సిమం తినే పాకానికి వచ్చిన దాకా ఉంచే కాయలు ట్రాన్స్పోర్ట్కి వెళ్తుంటాయి. ఈ సేలు రైతులు తినేవాళ్ళు కూడా సేలోకి వచ్చి కోసుకొని పోవటం అట్లా అలవాటు అయిపోయింది. దాని దగ్గరలో ఉంది కాబట్టి అలా జరుగుతూ ఇప్పటి వరకు వస్తుంది. ఈ తోటలో మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారు సార్ పూత ప్రారంభం ముందు? అంటే సల్ఫర్ ఒకటి కొడతాము, డెల్టా మైత్రి అనేవి కొడతాము. ఆ సీజన్ ని బట్టి సీజన్ మందులు వాడుతుంటాం. మీరు ఈ దుక్కు దున్నించుకోవడం గట్రా ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ అవి జూన్ జూలైలో దుక్కులు వాడతాం. ఆగస్టు సెప్టెంబర్ లో మందులు చల్లుతాం. దానివల్ల తోట మంచి పూత తరుణంలో పూత వస్తుంది, కాయలు కూడా నిలబడుతున్నాయి. మీరు ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఇందులో మీరు చూస్తున్నారు? పురుగు కొట్టేది తొడెం దగ్గర పురుగు కొడుతుంది. ఆ పురుగు కొట్టి కాయంతా పాకానికి వచ్చేదాకా పడిపోతున్నాయి ఉంటాయి. అది మాత్రం చాలా ప్రమాదకరమైంది. అది రాకూడదు. కాయతొలుచు పురుగు ఆ పురుగుే బాగా ప్రమాదకరం. కోతులు ఈ రెండే తప్ప అంత మామిడి తోటకి ఇబ్బంది అయినది ఏముండదు. ఆ కోతులు పురుగు తొలుతుంది. ఒక ఎకరంలో మీరు ఎంత దిగుబడి తీసుకుంటున్నారు ఇందులో? ఒక్కొక్క సంవత్సరం మేమే డైరెక్ట్ గా అమ్ముకుంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం సేద్యం చేయలేక రైతు వేరే వాళ్ళకి బేరగాళ్ళకి ఇస్తాం. బేరగాళ్ళకి ఎకరానికి 35-40 వేల రూపాయల లెక్కన ఇస్తుంటాం. 40 వేల లెక్కన ఇస్తాం. వాళ్ళు వాళ్ళ జాగ్రత్తను బట్టి వాళ్ళ ఆదాయం ఎంత వస్తుంది అనేది మనకు తెలవదు. కానీ మేము 35 వేలకి అమ్ముకుంటాం. ఇవి మామిడి చెట్లు కొమ్మలు కొడతారు కదా సార్, కింద కొమ్మలు. మీరు ఏ సమయంలో ఇవి అన్ని తీస్తారు? అవి మామిడి తోట ఈడిపోయింది అనుకున్నప్పుడు మేలో అయిపోద్ది. జూన్ లోనే వరుస లాస్ట్ లోనే నరికేస్తాం, కట్ చేస్తాం. ఆ ఎండు కొమ్మని మామిడి తోట ఈడిపోవటమే కట్ చేస్తాం అన్నట్టు. ఆ ఎండు పుల్ల అంతా తీసేస్తే ఆ ట్రాక్టర్లు కింద నుంచి వెళ్ళటానికి కూడా కింద కొమ్మ అంతా తీస్తాం, ఇది చేస్తాం. అట్లా అదేదైనా మేలోనే జూన్ లోనే. అయితే మీరు కొమ్మలు కొడతా అన్నారు కదా సార్, అప్పుడు మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారు? కొమ్మలు కట్ చేస్తాం, మంచి సమానంగానే కట్ చేస్తాం. కట్ చేసి బోడా పేస్ట్ అని ఒక మెడిసిన్ ఉంటది, అది రాసేస్తాం. రాస్తే అక్కడ వరకు పచ్చిగానే ఉంటది. ఇంకా అక్కడి నుంచి ఎండు తెగులు ఎండుకుంటూ పోదు అన్నట్టు. దానివల్ల అది కంట్రోల్ అవుద్ది. అట్లా బాగానే ఉంటది. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు మీరు నాటుకున్నారు సార్? ఇది ఎకరానికి 50 మొక్కలు, అది 35 మొక్కల నుంచి 40 మొక్కల వరకు వేసాం. ఒక ఎకరానికి 30-35 మొక్కలు వేసాం. అట్లా వేసినా గానీ ఇప్పటికి 40 సంవత్సరాలలో చెట్టు కలిసిపోయింది. కొంతమంది తెలవక ఏం చేస్తారంటే చాలా దగ్గరగా వేస్తారు. అది కొమ్మలు కలిసిపోయి కాపు రాదన్నట్టు. దానివల్ల దిగుబడి ఉండదు. లెంత్ మాత్రం ఎక్కువ లెంత్ ఉండాలి. దూరం వేసుకుంటే దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది. 35 మీటర్లు ఉంటది అన్నట్టు మా చెట్లు. దాని వల్ల గాలి ఆడి ఇదైద్ది. ఒక్కొక్క సంవత్సరం మార్కెట్ బాగా ఉంటుంది. గాలి దుమ్ము లేకుండా ఉంటే మామిడి తోట ఉంటాం చాలా ఆనందకరమైన విషయం. అది ఆ ఒక సంవత్సరానికి ఒక కాపు వచ్చినా గానీ సంవత్సరం మొత్తం మీద ఆదాయం ఆ ఒక పంటకే వస్తది. దానివల్ల హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీకున్న ఈ మామిడి తోటలో ఏమేమి రకాలు ఉన్నాయి సార్? మామిడి చెట్లు బంగినపల్లి ఉంది, ఎమాపసంద్ ఉంది, తోటాపూరి, నీలాలు, చిన్న రసాలు ఉంది. మీరు రెండో స్ప్రేయింగ్ కింద మీరు ఏమేమి మందులు కొట్టుకుంటారు? అదే పిందె తీసుకొచ్చినప్పుడు కాన్ఫిడారు టాటా కంపెనీ వాళ్ళది సర్ప్లస్ ఆ మందులు పిచికారీ చేస్తాం. ఇక ఆ తర్వాత మామూలుగా అంతలా అయినప్పుడు నీళ్లు పెడతాం. అప్పటికి నీళ్లు వర్షాలు ఉండవు కాబట్టి ఇక నీళ్లు వదులుతాం. నీళ్లు వదిలినప్పుడు కాపు పూర్తిగా నిలబడిపోద్ది. చెట్టుకి ఎంత కాపు ఉంటే అంత కాపు నిలబడిపోద్ది. కాయ దశలో ఎన్నిసార్లు మీరు నీరైనా పెట్టుకుంటారు సార్? ఒక 2 సార్లు నీళ్లు పెడతాం. వర్షాలు లేకపోతే 2-3 సార్లు వదులుతాం. చెట్లు నిరాడంబరంగా ఎండిపోకుండా
ఎప్పుడు పచ్చగా ఉంటాయి చెట్లు కూడా నీళ్లు పెట్టినాక. ఎంత వడగాలు దూలినా గానీ చెట్టు ప్రమాదానికి గురవ్వదు, ఎండిపోవటానికి ప్రమాదానికి గురవ్వదు. అది 2 సేఫ్టీలు ఉంటాయి అన్నట్టు. ఇటు కాయని కాపాడుకుంటది, ఇటు చెట్టుని చచ్చిపోకుండా ఉంటది. దానివల్ల 2-3 సార్లు వదలటానికి అవకాశం, ఎద్దడి వచ్చింది అంటే నీళ్లు వదిలేస్తాం. మీరు ఈ సలహాలు సూచనలు ఎవరైనా ఇస్తారు మీకు? మాకు అంటే ఇంతకు ముందు మామూలుగా మోటుగా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం మన జీకే ఫారెస్ట్ ఆగ్రో ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు కదా దగ్గరలో, వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఈ చెట్లని పెంపకాలు ఎలా ఏంటి, మందులు పిచికారీ చేయాలి అలా సలహాలు సూచనలు ఉన్నాయి. తోటకి బార్డర్లో కూడా శ్రీగంధం కానీ, ఎర్రచందనం కానీ అనేక రకాల మొక్కలు ఉన్నాయి మన వారి దగ్గర, కంపెనీ వారి దగ్గర. ఆ మొక్కలు తెచ్చి కూడా బార్డర్లు ఎమ్మటి వేస్తున్నాం. చక్కగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా మేము పాటించడం వల్లనే మా రైతాంగం కూడా ఈ ప్రాంతంలో చక్కగా అధిక ఆదాయం అనేది మీకు ఆదాయం కనపడుతుంది. ఇప్పుడు కళ్ళ ముందల ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కనపడకపోయినా ఒక 10-15 సంవత్సరాలలో ఎక్కువ ఆదాయం పొందుతాం అనేది మాకు ఎక్కువ అనిపిస్తుంది. దాని ప్రకారంగా మేము ఈ 5-6 సంవత్సరాల నుంచి చక్కటి వాళ్ళ ఫాలోయింగ్ లో ఉంటున్నాం. జీకేఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వ్యవసాయాల సాగులో కానీ, కంచెలో ఎమ్మటి బార్డర్లు ఎమ్మటి మొక్కలు వేయటం కానీ వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తున్నాం. వాళ్ళు ఉండటం కూడా చక్కగా మాకు దగ్గరలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ అవకాశం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ యొక్క అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే.